మీద కరప్షన్ కేసీఆర్ కేటీఆర్ ఏందండి ఇలా మిస్టర్ క్లీన్ కేటీఆర్ ఇస్ మిస్టర్ క్లీన్. ఫార్ములా ఈ కేసులో ఇప్పుడు లోపల అరెస్ట్ చేస్తారు. ఫార్ములా ఈ కార్ అనేది ఒక బేకార్ కేసు, అది ఒక పనికిరాని కేసు. ఆల్రెడీ కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చారు భరత్ గారు. కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చి మళ్ళీ విచారణకు అనుమతి ఏంటంటే బుద్ధి ఉందా? ఇలా ఒక మాట మిమ్మల్ని అడుగుతారు. 42% రిజర్వేషన్ల కుదిరించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర ఎత్తే రాష్ట్రపతి ఆమోదం ఇయ్యడు. దాన్నే తీసుకొచ్చి రాష్ట్రపతి జ్యూరిడిక్షన్ ఉన్న విషయాన్ని తీసుకొచ్చి 42% ఆర్డినెన్స్ రూపంలో మార్చి ఇక్కడ గవర్నర్కి పంపితే గవర్నర్ మాట్లాడాడు. కానీ ఇదే అష్టదరిద్రులైనటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు మాత్రం వీళ్ళు దాని మీద మాట్లాడరు. కానీ కేసీఆర్ కేటీఆర్ అనగానే ఒక వరుస సీరియల్ లెక్క దాని మీద వెంటనే గవర్నర్ అనుమతి. ఏం అనుమతి బొచ్చు, దాంతో అయ్యేదేంది బొంగు. బరాబర్ ఇక్కడ ఇచ్చిండు, అక్కడ తీసుకున్నది ఉన్నది, వాస్తవం ఉన్నది, ఆన్ రికార్డ్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. అక్కడెక్కడ కరప్షన్ ఉందండి. అట్లా కరప్షన్ అంటే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలంతా జైళ్ళలో పోవాలి ఒకవేళ అదే కరప్షన్ అయితే. వీళ్ళు ఫార్ములా ఈ కార్ రేస్ని ఇక్కడ తీసుకొచ్చి జీవన్ రెడ్డి ఎంత సంపాదించారు 11 ఎందుకు సంపాదిస్తున్నారు? ఫుల్ సంపాదన అసలు. నా రక్తం ఎమ్మెల్యే అంటారు. భరత్ గారు, నా రక్తం చెమట పెట్టి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నా. నేను ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టు 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్లో ఒక కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఎనీ టైం నువ్వు ప్రూవ్ చేస్తే నా మొత్తం నా లైఫ్ నేను మొత్తం రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. నేను కొనలేదు. ముందు కొన్న భూములు పెరిగినాయి. నేను శంకర్పల్లి భూములు 27 లక్షలకు కొన్నా, అవి ఇలా పెరిగినాయి రేట్లు. అవి దాంతోనే 100 ఎకరాలు పైగా ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? ఎందుకన్నా నేను నా ఇల్లు అమ్మేసుకున్నా. నా ఇల్లు ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. ఒక్క ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు ఉండే. కొంపెల్లిలో అది ఇల్లు అమ్మినా, నా జాగాలు అమ్మినా, నా భూములు అమ్మినా, నా ఊర్లో నా నానిచ్చిన ఆస్తి అమ్ముకొని కొన్నా. అఫిడవిట్లో చూపించారు. అదే అఫిడవిట్లో చూపించిన సార్ భరత్ గారు మీరు అఫిడవిట్లో పెట్టినా సార్ 2014 అఫిడవిట్లో పెట్టినా, 18లో పెట్టినా, 23లో పెట్టినా, ఇంకెందుకు నా మీద సార్? రాజకీయ నాయకుడు అంటే నేరస్తుడు ఎందుకు ఇస్తారు సార్ భరత్ గారు? నాకు అర్థం కాదు. మేము ఏం పాపం చేసాం? 24 గంటలు 24/7 365 days ఒక ప్రతి ఒక్కరికి ఒక కూలీగా ఒక కార్మికుడిగా పనిచేస్తాడు. నేను ఒక్కోనే భరత్ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు, రేపు సండే రెస్ట్ తీసుకుంటారు. కానీ మాకు రెస్ట్ ఉంటుందా? కెమెరామెన్ ఇలా కెమెరా తీస్తాడు, రెస్ట్ తీసుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ మధ్యాహ్నం 24 గంటలు రెస్ట్ తీసుకుంటాడు. పోస్ట్ మ్యాన్ రెస్ట్ తీసుకుంటాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ రెస్ట్ తీసుకుంటాడు. ఆర్టీఓ రెస్ట్ తీసుకుంటాడు. ఇలా ఐఏఎస్ రెస్ట్ తీసుకుంటారు. ఐపీఎస్ రెస్ట్ తీసుకుంటారు. సార్ రాజకీయ నాయకుడికి రెస్ట్ ఉంటుంది సార్? రాత్రి 1 గంటకు భార్య భర్తలకు పంచాది ఉంటే మాకే వేస్తారు సార్. మేము ఎందుకు సార్ నేరస్తులమా? మాకు ఆస్తులు ఉండద్దా? మాకు భూములు ఉండద్దా? మాకు కార్లు ఉండద్దా? మాకు వాచ్లు ఉండద్దా? ఏంది సార్ మేము చేసిన తప్పు? బ్యాంక్ వాడు అంటాడు రాజకీయ నాయకుడా బ్లాక్ లిస్ట్ అంటాడు. పోలీసోడు నేరస్తుడుగా చూస్తాడు మమ్మల్ని. యూట్యూబర్లు మా మీద క్యారెక్టర్ డిసాక్షన్ చేస్తారు. మీరు మమ్మల్ని దొంగల్లాగా చూస్తారు. చేసిన తప్పేంది సార్? మేము చేసిన నేరమేంది? మేము ప్రజలకు తప్ప 27 లక్షల ఎకరాన్ని కొన్నారు మీరు. ఇప్పుడు ఎంతైనా కావచ్చు, 1 కోటి కానీ 50 లక్షలు కానీ, మీకేంది బాధ? మీకు నొప్పేంది? బాధ ఏంది? మీ కళ్ళల్లో రక్తం మరకలు ఎందుకు? ప్రజలకి మీ నియోజకవర్గ ప్రజలకి రాజకీయ నాయకుడు చేసే తప్పేంది సార్? ఉదయం లేస్తా సార్, పొద్దున 5 గంటలకు లేస్తా సార్. 5 గంటల నుంచి ఒక్క నిమిషం సార్, నా బాధ చెప్పండి. పొద్దున 5 గంటలకు లేస్తా సార్, 3:30 గంటలకు లేస్తాను నేను బ్రహ్మముహూర్తం. మళ్ళీ చెప్తున్నా, తెలుసు నాకు. 4-5 గంటలకి ఫోన్ చేస్తాం. ఏ సమస్యలున్నా పరిష్కరిస్తాం. ఎవరు మాట్లాడినా స్పందిస్తాం. సాగు కోతాం, పెళ్లి కోతాం, దావకాన్ల కోతాం, డెలివరీ కోతాం, పెద్ద మనిషి అయితే పోతాం, పిలిస్తే పోతాం, పిలకుండా పోతాం, తోవల కలిపితే శవాలను మోస్తాం, చనిపోయిన ఇంటికి పోతాం, దావకాన్ల కోతాం, మందుగోళ్ళు ఇప్పిస్తాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం, పెళ్ళమ్మగాడు పంచాయతీ ఉంటే పోలీస్ స్టేషన్లో దించుతాం, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఫైర్ అయితే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తాం. 24 గంటలు సార్ మా ఫోన్ బందే ఉండదు. నువ్వు ఎప్పుడైనా జీవితంలో ఫోన్ చేస్తుంది. ఇది రాజకీయ నాయకుడు పని. అరే మమ్మల్ని దొంగల్లాగా చూస్తారేం సార్? మాకు భూములు ఉండద్దు, మాకు ఇల్లు ఉండద్దు, మాకు బంజారీసులు ఉండద్దు, ఆరుమూర్లు ఉండద్దు, ఇల్లు మేము పని చేసుకో. మాకు భూ ఎట్లా సార్? మరి మా అన్నం ఎట్లా? నా బిడ్డ డాక్టర్ ఎంబీబీఎస్ అయిపోయింది, అప్రెంటిస్షిప్ చేయాలా, ఆమె ఎట్లా చదివించాలా? ఇంకో బిడ్డ లండన్లో చదువుతుంది, ఆమె ఎట్లా చదువుకోవాలా? నేను వ్యాపారం చేసుకోలే కదా సార్? నేను వ్యాపారం చేసుకుంటే వీళ్ళకేంది సార్ నొప్పి? ప్రతి ఒక్కడు బ్యాడ్ న్యూస్ వేయడమే, ప్రతి ఒక్కడు నన్ను ఇంటర్వ్యూలలో చిత్రంగా అడగడమే. నీకు ఎక్కడ ఉన్నది చెప్పిన అఫిడవిట్లో పెట్టిన రిజిస్ట్రేషన్ అయింది, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చేసుకున్నా, అబద్ధాలు దుబాయ్లో ఇది చేసిన. నాకు దుబాయ్తో సంబంధమే లేదు.
నా క్యారెక్టర్ డిసాసినేషన్. దుబాయ్ అని బుర్జు ఖలీఫా ఏది ముట్టిగానే అంటారు సార్, వాడు నోటికి వచ్చిన మాట వాళ్ళకి మొక్కాలే, ఆ యూట్యూబర్లకు మొక్కాలే, వాళ్ళకు దండం సార్. ఏది వాళ్ళ వ్యూవర్ కోసం మా జీవితాలు ఎందుకు ఖరాబ్ చేస్తారు సార్? మేము చేసిన నేరం ఏంది సార్? మళ్ళా చెప్తున్నా సార్, 24 గంటలు 7 రోజులు 365 దినాలు 24 ఎవరైనా ఒకటి ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వ్యక్తి ఉన్నాడంటే అది రాజకీయ నాయకుడు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మేయర్ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎవడో ఒకరు ఉంటారు సార్ సమాజంలో. రాజకీయ నాయకుల విలువ ఎందుకు తగ్గుతుంది? తగ్గిస్తారు సార్ మీరు. కానీ ప్రజల గుండెల్లో మేము ఉంటాం సార్, ప్రజల గుండెల్లో మేము చిరస్థాయిగా ఉంటాం. చేసిన పనులు ఎక్కడ పోవు, చేసిన మర్యాద ఎక్కడ పోదు. ఇంటికి వస్తే చాయ్ పోతాం, వాళ్ళు చాయ్ పోయకుండా వాళ్ళు ఇంటికి పోతాం, పెడతారు కదా, ప్రాతినిత్యం పెడతాం సార్, బువ్వ పెడతాం, చాయ్ పోతాం. తిన్నోళ్ళే తిట్టిపోతారు సార్, అయినా భరిస్తాం సార్. షర్ట్ విప్తే ఒళ్ళన్ని గాయాలే, కత్తిపోట్లే ఉంటాయి, తిడతారు, తిన్నోళ్ళే తిడతారు సార్, అయినా భరిస్తాం సార్. ఇంత భరించేటోడు ఎవడన్నాడు సార్? మీరు మమ్మల్ని తిడతారు, పాలకపక్షం మమ్మల్ని తిడతారు, ప్రతిపక్షం మా దాంట్లో వెన్నుపోటుదారులు ఉంటారు, వెనుక నుంచి ఎవరు కొడుస్తాడు, ముందర తిట్టే విధంగా ఎందుకు అట్లా అయింది? మేము కాదు, అది చరిత్ర అట్లా ఉన్నది, దాన్ని మేము ఏం అనుకోం. మా ఇప్పుడు నాయకుడు సార్ నన్ను ఓడించారు అని చెప్పి ఎవరైనా చనిపోతే పోమా సార్? నేను ఒక ఆయన మా పార్టీలో ఉండే కౌన్సిలర్ చనిపోయిండు, పొద్దున ఉదయం 5 గంటలకు పోయినా, యశోదల్లా అవయవదానం చేసిండు. దాని తర్వాత ఆయనకు సెల్యూట్ కొట్టినాం, పూలదండ వేసినాం, ఆ నుంచి శవాన్ని తీసుకొని ఆర్మూరు పోయినా, పోయి పాడి మోసిన, అక్కడ అయిపోయింది వరకు ఉన్నా. ఇది మా ప్రతిపక్షంలో ఉన్నోడికి నేను చెప్పేది, పాలకపక్షం మాతో కాదు. అంటే నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ కదా, నేను క్వశ్చన్ అడుగుతా. రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ మీరు 10-11 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ బాగా పోయినాయి, ఇప్పుడు పడిపోయినాయా? ఇప్పుడు ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్? కుప్ప. ఆస్తులు కూడా ఇప్పుడు తగ్గినట్టే సార్. ఇప్పుడు అందరు ఏడిచేది అదే సార్, నేను కాదు. బిల్డర్ని అడగండి, మైకు పెడితే G24 100 మంది బిల్డర్ 7 ఉంటే నాకు చెప్పండి, ఆడు కాళ్ళు ముక్తా. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఫ్యూచర్ సిటీ అని, ఉన్న సిటీకే దిక్కులేదు అంటే ఫ్యూచర్ సిటీ, రైజింగ్ సిటీ అట. రైజింగ్ సిటీ కాదు, అది క్లోజింగ్ సిటీ. అక్కడే పెరిగాయా? ఎక్కడ ఎందుకు పెరుగుతాయి సార్? ఈ బంజారీల్స్ మన ఆఫీసులో దిక్కులేదు ఇక్కడ అంటే, ఆంధ్రప్రభ ఆఫీస్ దగ్గర 4 లక్షల గజం ఉండే, 2 లక్షల గజం ఉన్నాయి మీ ముందు ఆఫీసులు. సగమే, ఇంక ఈడే సగం. ఇక నీకు కోకాపేట దాటినాకనైతే మొత్తం ఆడ శంకర్పల్లి ఏరియా. మీరు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అంటే ఇప్పుడు 177 కోట్ల ఎకరం. అది రేవంత్ రెడ్డి కొనిపించి తమాషా చేస్తా అన్నాడు, కానీ ఆ తమాషాలు ఏడైతే తెలియ ప్రజలు పిచ్చోళ్ళ. ఇంకా కొత్త 2047 రైజింగ్ సిటీ అట. నీకు దండమయ్యా రేవంత్ రెడ్డి, రైజింగ్ సిటీ కాదు, నీ చేతులు ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉంటే ఇది క్లోజింగ్ సిటీ అవుతుంది. హైదరాబాద్ రైజింగ్ సిటీ దేవుడేరుగా, ఇట్ విల్ బి ఏ క్లోజింగ్ సిటీ ఈయనుంటే. మరి ఎట్లా మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఏం చెప్తారు? ఏజెంట్లకు బువ్వ లేదు సార్, దుకాణంలో ఛాయ్ అమ్ముకున్నోడికి లేదు, కెమెరామెన్లకు పైసలు లేవు, టీవీ ఛానళ్లకు వ్యూవర్షిప్ లేదు, యాడ్లు లేవు. రియల్ ఎస్టేట్ ఓడిస్తుంది సార్. సార్ G24 గతంలో ఉన్న యాడ్స్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్డర్లు ఇచ్చిన యాడ్లు, ఇప్పుడు ఇచ్చిన యాడ్లు తీయండి, పిలిపియండి మీ సీఏని, మీరు ఫోన్ చేసి అడగండి సార్. సగానికి సగం పడిపోయినాయి. ఊర్లో మా ఆర్మూరా సార్, పంచగోడ బ్రిడ్జ్ దగ్గర కేసీఆర్ ఉన్నప్పుడు 2 కోట్లు ఉండే సార్, 50 లక్షల కుక్కలు దిగుతలేవు, భూములు తీసుకుంటలేరు. అంకాపూర్లో ₹1 కోటి ఉండే సార్ ఎకరము, 25 లక్షలు 30 లక్షలు కుక్కలు దిగుతలేరు. ఎవడు ఆర్మూరు నుంచి హైదరాబాద్ దాకా మొత్తం రియల్ ఎస్టేట్ కథం, సినిమా రంగం కథం. ఇది సార్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం, ఒక్క రియల్ ఎస్టేట్ రంగం ఉంటేనే ఒక చక్రం. ఆ రంగం అభివృద్ధి ఉంటేనే అన్ని రంగాలు బాగుపడతాయి, మీరు బాగుపడతావు, నేను బాగుపడతావు, ఈయన బాగుపడతావు. ఎందుకంటే కెమెరామెన్ ఉన్నాడు, 10-20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, సంవత్సరానికి 10,000 5,000 దాచుకొని ప్లాట్ కొంటాడు. ప్లాట్ కొంటే మేము ఉన్నప్పుడు ₹1 కోటి ఉండే సార్, ఇవాళ 30 లక్షలకు అయిపోయింది. కథమైన జీవితం కొలాప్స్ కదా. మీరైనా అంతే కదా భరత్ గారు, మీరు 20 ఏళ్ళ నుంచి 20 ఒక 100 గజాలు కొనుక్కున్నారు అనుకో, అది మేము ఉన్నప్పుడు 50,000 ఉంటే ఇవాళ 10,000కి పడిపోయింది. నీ జీవితం, నీ వ్యక్తిగత సంపద పోయినట్టే కదా. రాష్ట్ర సంపద, జాతీయ సంపద ఇటు నాదే ఒక 50 ఎకరాలు ఉందనుకో సార్, అప్పుడున్నప్పుడు 2 కోట్లు ఉండే, ఇప్పుడు 50 లక్షలు అయింది అనుకో, 1.5 కోటి పోయినట్టే కదా. ఏ రంగం ఒక్కడు, ఆటోడు బాగున్నాడా, ఆటో కార్మికుడు బాగున్నాడా, రైతు బాగున్నాడా, రైతు బోనస్ ఇక్కడ, రైతు ప్రతిసారి పడిపోద్ది కదా రియల్ ఎస్టేట్. ఎప్పుడు అట్లా ఉండదు భరత్, ఇంత ఘోరంగా ఎప్పుడు వాడలేదు. అన్నది ఇది రిసిషన్ కాదు, అది కొద్దిగా మార్పులు, స్వల్ప మార్పులు రియల్ ఎస్టేట్లో వస్తే అది వేరే విషయం. ఇది హైడ్రా, నీ క్యారెక్టర్ను, నీ తెలంగాణ రాష్ట్రం, నీ తెలంగాణ రాష్ట్రం క్యారెక్టర్ను వడగొడితే ఎవడొస్తాడు సార్?
హైదరాబాద్ పోతే హైడ్రా పెట్టి కూల కొడతారట బతుకమ్మ కుంట కాపాడేమంటారు? సరే హైడ్రా. ఎవడైనా బిల్డర్ నాగార్జున